ఏ దేశానికైనా వెళ్ళండి, ఆ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికి వస్తుందంటే దానికి చిరునామా నా తెలుగు జాతి. దానికి నేను గర్వపడుతున్నా. ఈరోజు నా ఆలోచన ఇవి సాధించడానికి, సస్టైనబిలిటీ తేవడానికి 10 సూత్రాలు పెట్టాం. విజన్ 47 స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఏదో 47 చూపిస్తాం, అంతవరకు ఏమీ కాదంటే కరెక్ట్ కాదు. ప్రతి సంవత్సరం టార్గెట్ పెట్టుకుంటున్నాం. 2029కి ఏం చేయబోతున్నాం చాలా స్పష్టంగా ఉన్నాం. ఈరోజు మన జిఎస్డిపి 17 లక్షలుంటే 2047కి 308 లక్షలు ఉండాలి. ఈరోజు మన తలసరి ఆదాయం 3,28,696 ఉంటే ఇది 50 లక్షలు చేయాల్సిన అవసరం. 47కి 50 లక్షలు కావాలి. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, 3 లక్షల నుంచి 50 లక్షలు అంటే దగ్గర 17 రెట్లు పెరగాలి. దీనికి నిర్దిష్టమైన కార్యక్రమం పెట్టుకొని మళ్ళీ ఈరోజు 25లో ఇక్కడుంటే 29 కూడా లెక్కేసుకున్నాం. 17 లక్షల జిఎస్డిపి 27 లక్షలు కావాలి. ఈ సంవత్సరం 3,28,000 నుంచి 5 లక్షల రూపాయల తలసరి ఆదాయం కావాలి. ఎవ్రీ 4-5 సంవత్సరాల్లో తలసరి ఆదాయం రెట్టింపు కావాలి. ఇంకొక పక్క నిర్దిష్టమైన ఆలోచనలు. పేదరికం లేని సమాజం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు. వారి కోసమే ఈ తెలుగుదేశం పార్టీ దీన్ని నిరూపిస్తాం. అందుకే సంక్షేమం. చాలామంది సంక్షేమం గురించి మాట్లాడతారు, కానీ డబ్బులు సంపాదించే మార్గం మాత్రం ఆలోచించరు. నేను అందుకే చెప్పాను, అభివృద్ధి చేయకుండా ఆదాయాన్ని పెంచకుండా ఉండే వ్యక్తులకి సంక్షేమాన్ని ఇచ్చే అర్హత లేదు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కాదు, అభివృద్ధి చేసి సంక్షేమాన్ని ఇవ్వడం తెలుగుదేశం పార్టీ ఆలోచన. అందుకే మళ్ళీ అందరికీ గుర్తు చేస్తున్నా, మొదలు తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. మన మైండ్లో 24 గంటలు ఉండాలి. దానికోసం అనేక కార్యక్రమాలు మీరు తీసుకుని, తల్లికి వందనం, శ్రీశక్తి, దీపం, అనేక కార్యక్రమాలు మనం తీసుకున్నాం. ఇంకొక పక్కన అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది, పేదరికం తగ్గుతుంది. అదే సమయంలో ఆర్థిక అసమానత కూడా పెరుగుతాయి. అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నాం, మన పార్టీ ఆలోచిస్తున్నాం. P4 అదే మరి ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఈరోజు డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నారు, సమాజం వల్ల పైకి వచ్చారు. ఇంకా సమాజంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఇది మనందరి సామాజిక బాధ్యత. అందుకే నేను పెట్టింది MBK అన్నాను, మార్గదర్శి బంగారు కుటుంబం. టాప్ 10%, బాటంలో ఉండే 20%ని ఎప్పటికప్పుడు ఆదుకోవాలి, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇది నిరంతరం జరగాలి. ఫైనల్గా తెలుగుదేశం పార్టీ ఒక ట్రెండ్ సెట్టర్గా అవుతుంది. ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండోది ఉద్యోగం, ఉద్యోగం, ఉద్యోగం. అందరికీ ఉద్యోగాలు రావాలి, పని ఉండాలి. దానికోసం ఇన్వెస్టర్స్లో నమ్మకం తీసుకొచ్చాం. 23 లక్షల ఉద్యోగాల కోసం ముందుకెళ్ళాం. దేశంలో ఒక్క ఏడాదిలో ఆంధ్రప్రదేశ్కి 25.3% పెట్టుబడులు వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వం పైన చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సైనింగ్ ఏదో MOUలు కాదు, గ్రౌండింగ్
ఓపెనింగ్ అన్ని డేట్లు ఫిక్స్ చేస్తున్నాం. మాటలు చెప్పడం లేదు, చేష్టల్లో చూపిస్తాం. 36 రోజుల్లో 5th జనరేషన్ ఫైటర్ జెట్ పుట్టపర్తికి తీసుకొచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సంవత్సరాలు కాదు, డికేడ్స్ కాదు, గంటలు రోజులు లెక్క పెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకో పక్క 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. మీరు ఉద్యోగం చేయాలి, లేకపోతే మీరే పారిశ్రామికవేత్తలయ్యి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి మా వారికి రావాలనేది నా ఆకాంక్ష. ఒకటి కాదు, గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం. ఇంకొక పక్క